2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు నాయుడు గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన అంశాలు, మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన అంశాలలో కరెంటు ఛార్జీలు కూడా ఒకటి. వివిధ సందర్భాల్లో అయితే ప్రతిపక్ష నాయకుడిగా కరెంటు ఛార్జీలు ప్రజలు కట్టే విధంగా ఉందా నడ్డి విరి చేస్తున్నారు. మేము వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం చాలాసార్లు వ్యాఖ్యలు చేసి ఉన్నారు. కానీ 6 నెలలు తిరగకముందే వేల కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జెస్ కింద వసూలు చేస్తూ ఉన్నారు. కరెంటు బిల్లులు యాడ్ అయి ప్రజల నడ్డి విరిగిపోతూ ఉంది. స్మార్ట్ మీటర్లు కాదు ఉరితాళ్ళు అన్నారు, స్మార్ట్ మీటర్లు వచ్చేసాయి. కరెంటు బిల్లులు పెంచమన్నారా? ఇప్పుడు మళ్ళీ త్వరలో కరెంటు బిల్లులు కూడా భారీగా పెరగబోతున్నాయి. ప్రత్యక్షంగా పెంచుతారా లేకుంటే స్లాబులు ముందుకు తెచ్చి పెంచుతారా తెలియదు, కానీ మొత్తం మీద పెంచడం గ్యారంటీ. కారణం, డిస్కమ్లు ఇచ్చిన దానికి, డిస్కమ్లు సమర్పించినటువంటి వాటికి నియంత్రణ మండలి ఏపీఆర్సీ ఆమోద ముద్ర వేసేసింది. ఇక ఏ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచాలి అన్నది పాయింట్. ఇక దీన్ని ఇప్పుడు పెంచకుండా ఒకవేళ మహా అంటే కాసిన డిలే చేస్తే చేయగలుగుతారేమో, కానీ పెంచడం గ్యారంటీ. ప్రత్యక్షంగా పెంచుతారా, స్లాబులు ముందుకు తెచ్చి పెంచుతారా తెలియదు, చూడాలి. పెంచడం గ్యారంటీ. ఒకవైపు వేల కోట్లు ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కరెంటు బిల్లులు పెరిగి మరేమైంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆ గట్టిగా చెప్పినటువంటి మాటలు ఏమయ్యాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ విషయం మీద ఏ డేట్కి తేదీలతో సహా, అదిగో 2020 పలానా తేదీ నాడు చంద్రబాబు గారు ఏమన్నారు, 21లో ఏమన్నారు, 22లో ఏమన్నారు, పదే పదే మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం. ఏమైంది? 6 నెలలు తిరగకముందే బాధలు వాగిపోతూ ఉంది. నెక్స్ట్ ఇంకా రాష్ట్ర రహదారులు టోల్ గేట్లు రాబోతున్నాయి, స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి, వరుస పెట్టి నిత్యావసర సరుకులు సుక్కలంటున్నాయి. ఉచిత ఇసుకమన్నారు, గతంతో పోలిస్తే ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇసుక. ఏది కాన్ఫిడెంట్గా చెప్పినా అదైతే జరిగేటట్లు లేదు. వాలంటీర్లకు 10,000 ఇస్తామన్నారు, ఆటికి పోయాను. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్నో. అందులోనే కరెంటు బిల్లులు కూడా ఛార్జీలు తగ్గిస్తామన్న ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెన్నిరిగేలే విధంగా వసూలు చేస్తూ ఉన్నారు. మరోవైపు కమ్యూనిస్టులు ఛార్జీలు పెంచితేనే పాలన సాగిస్తాం, కరెంటు ఛార్జీలు పెంచకుండా పాలన సాగించలేము అనుకుంటే మీరు తప్పుకోండి అంటున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు అయితే తాజాగా కూడా వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి కరెంటు ఛార్జీలు పెంచకుండా పాలన చేయలేను అంటే తప్పుకోండి మీరు అధికారం నుంచి అంటున్నారు. కమ్యూనిస్టులు ఏమో తప్పుకోండి అంటున్నారు. వైసీపీ ఏమో ఇంతకుముందు చంద్రబాబు గారు వివిధ సందర్భాల్లో మాట్లాడిన మాటలన్నీ తేదీలు సహా వేసుకుంటూ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే వేసుకుంటూ వస్తూ ఉన్నారు. పుట్టి ఎరిగిన తర్వాత ఒక్కసారి కూడా నిజం మాట్లాడండి చంద్రబాబు గారు అని అలా టార్గెట్ చేసుకుంటూ అన్ని కనుక ఇంతకుముందు తను మాట్లాడిన మాటలు తేదీలతో సహా గుర్తు చేసుకుంటూ విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏమైనా అసలు కరెంట్ ఛార్జీలు పెంచమన్నారు కదా, ఏమైంది? అది అట్లాంటిది ఫ్రీ ఇసుక లాంటిదే, ఇది వాలంటీర్లకు 10,000 ఇచ్చే లాంటిది అన్ని ఇట్లాంటివి ఏమని. కానీ ఏం చేయాలి? అన్నిటికీ ఒకటే కారణం, జగన్ చూపించాలి, పెంచకుండా తప్పదు. జగన్ చూపించాలి, పెంచకుండా తప్పదు. ఇక్కడ అది నాశనం, ఇది నాశనం. మరి అన్ని నాశనం అయినప్పుడు మరి జగన్ ఎట్లా పాలించాడు? ఆయన ఏం పెంచలేదు కదా, ఇంత విచ్చలవిడిగా. కరోనా పేరు చెప్పి సంక్షేమ పథకాలు స్కిప్ చేయలేదు కదా. మరి అంత విచ్చలవిడితనంలో ఆయన ఇట్లా కొనసాగించాడు అంటే ఇంకా దానికి ఆన్సర్ ఉండదు. సరే కానివ్వండి, రేట్లు పెరిగితే ప్రభుత్వ ట్రెజరీకి కట్టడానికి ప్రజలు కూడా ఒకవేళ ఆనందంతో ఉంటే ఏం తప్పేం లేదు, కట్టనియండి. మరి ఏం చేద్దాం.